మరో కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు మనం ఏపీ ఆంధ్రప్రదేశ్లోని యొక్క మోడల్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఉంటాయి కదా, ఆ కాలేజీకి మనం ఏ విధంగా సీట్ అప్లై చేసుకోవాలని ఆల్రెడీ విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, క్యాస్ట్ ఇవన్నీ మనం సబ్మిట్ చేసి క్యాప్చర్ కొట్టి ఇక్కడ సబ్మిట్ ప్రొసీడర్ కొట్టగానే ఫస్ట్ మనకైతే పేమెంట్ అయితే అడుగుతుంది. మనం ముందుగా దీనికి పేమెంట్ చేసుకోవాలి. అంటే మన గవర్నమెంట్ కాలేజీలు కాకుండా దీనికి మించిన మోడల్ స్కూల్స్ అంటే హాస్టల్తో కలిపి ఉన్న స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి కదా, ఆ కాలేజెస్ కోసం మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఇవి చాలా బెస్ట్. నార్మల్గా గవర్నమెంట్ కాలేజ్ కన్నా ఈ మోడల్ కాలేజెస్ అనేవి మనకు అన్ని సౌకర్యాలతోని హాస్టల్తో సహా అన్నీ అక్కడే మనకి ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో, ఏ మీడియంలో అయినా సరే చాలా బాగా ఉంటుంది ఎడ్యుకేషన్. దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా పేమెంట్ అయితే చేయాలి. మన ఎంట్రన్స్ ఫీజు పేమెంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. పేమెంట్ చేసినప్పుడు మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. ఈ ఎగ్జామ్కి మనం అటెండ్ చేసిన తర్వాత దీనికి ఎంట్రన్స్ టెస్ట్ ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ మనం క్వాలిఫై అయ్యి మనకి ర్యాంక్ వచ్చిన బట్టే మనకి తర్వాత ఏ కాలేజీలో మనం ఎంచుకోవాలన్న ఆప్షన్ అయితే ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఇది అప్లై చేసిన తర్వాత ఇంటర్మీడియట్కి అప్లై చేసేటప్పుడు మన 10th క్లాస్ సిలబస్ ఉంటుంది కదా, ఇప్పుడు 6th క్లాస్ టు 10th క్లాస్ సిలబస్ మొత్తం దాని మీద అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ విధంగా సబ్మిట్ చేస్తాను. పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, అదేవిధంగా సర్ నేము, ఆధార్ నెంబరు, ఫాదర్ నేము, మదర్ నేము ఈ విధంగా అయితే మనం టైప్ చేసి ఉంటుంది. ముందుగా ఒకసారి పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, అదేవిధంగా డిస్ప్లే మీద కూడా నెంబర్ చూపిస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నా నెంబర్ ఫోన్ చేయండి, రెస్పాన్స్ అవుతాము. ఓకే, ఈ విధంగా ఫాదర్ నేము, మదర్ నేము టైప్ చేస్తాము. మనం మెయిల్ ఫీమేల్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో ఇవ్వడం మీద జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఇచ్చుకుంటాము. ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత కింద మనం డేట్ ఆఫ్ బర్త్ ఆర్డర్ ఇస్తాము, క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్డర్ ఇస్తాము. ఇవన్నీ కామన్ అని. ఓకేనా, మనం ప్రతి కూడా టైప్ చేసేటప్పుడు మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆ విధంగా స్పెల్లింగ్ సహా గ్యాప్స్ కూడా లేకుండా ఖచ్చితంగా నింపాలి. ఈ విధంగా నింపిన తర్వాత మన అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్, అంటే నీకు కమ్యూనికేషన్ చేయడానికి ఏ అడ్రస్ అయితే నువ్వు ఉంటావు ఎలిజిబిలిటీలో ఆ అడ్రస్ అయితే మనకి రమ్మంటున్నారు. ఆ అడ్రస్ డిస్ట్రిక్ట్ నేము, మండలము, విలేజ్ నేము, డోర్ నెంబరు, స్ట్రీట్ నేము, అదేవిధంగా పిన్ కోడ్ నెంబర్ కూడా ఇచ్చుకుంటాము. ఇచ్చిన తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్, ఇప్పుడు మీరు ఆల్రెడీ 10th పాస్ అయ్యి ఉంటారు కదా, ఎస్ఎస్సి దాని యొక్క డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద బోర్డు, అంటే ఏ బోర్డులు, ఏపీ బోర్డు చదివారా, తెలంగాణ బోర్డు చదివారా, ఒడిశా బోర్డు చదివారా, సెంట్రల్లో సిబిఎస్ చదివారా, ఐసిసి చదివారా, ఎన్ఐఓ చదివారా, ఆ బోర్డు నేమ్ అయితే ఉంటుంది. ఆ బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఆల్టర్నేట్ నెంబరు ఇచ్చుకోవాలి. అదేవిధంగా స్కూలు, డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ద క్యాండిడేట్, అంటే స్కూల్ ఏ కాలేజ్ ఎక్కడ చదివారు అనే ఆప్షన్ అయితే అడుగుతున్నారు. ఎస్ఎస్సి మీరు ఎక్కడ చదివారు, గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఏంటనేది ఆప్షన్ పెట్టుకుంటాము. నేమ్ ఆఫ్ ద స్కూల్, మైగ్రేషన్, ఏపీఎంఎస్సి, అంటే ఈ ఏపీఎంఎస్సి 10th క్లాస్ ఇంటర్మీడియట్ రెండు ఉంటాయి అన్నమాట. మీరు ఏపీఎంఎస్సిలోనే 10th క్లాస్ చదివారా, లేకపోతే వేరే బయట చదివారా అంటాడు. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా స్కూలు నేము అండ్ అడ్రస్ అనేది ఉంటుంది కదా, మనం ఏ స్కూల్ చదివాము, పలానా స్కూలు, పలానా జడ్పే స్కూల్, లేకపోతే పలానా నారాయణ స్కూలు, చైతన్య స్కూలు, అది అడ్రస్, ఏ లోకల్ అడ్రస్ ఎక్కడ ఉంది ఆ స్కూలు, ఆ అడ్రస్ ఇస్తాము. అదే ఇచ్చిన తర్వాత ఈ విధంగా మనకి స్కూల్ అడ్రస్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఏ స్కూల్, ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నావు, ఏ జిల్లాలో నువ్వు ఇంటర్మీడియట్కి అప్లై చేయాలనుకుంటున్నావు, ఆ మోడల్ స్కూల్స్, అదేవిధంగా ఏ మండలంలో చేయాలనుకుంటున్నావు, ఆ స్కూల్ నేమ్ ఎక్కడ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. నేనైతే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలానా వాళ్ళకి మండలం, లేకపోతే ఇచ్చల మండలంలో కొన్ని స్కూల్స్ మండలం స్కూల్ లేక ఉన్నాయి. ఆ స్కూల్లో ఏ బెస్ట్ స్కూల్ మనకు తెలిసి ఉంటుందో ఆ స్కూల్కి మనం అప్లై చేసుకోవాలనుకుంటున్నాము. పలానా మండలం పేరు ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా స్కూల్ నేమ్ కూడా అక్కడ డిస్ప్లే చూపిస్తుంది, స్కూల్ నేమ్ ఇవ్వాలి. అదేవిధంగా గ్రూప్, మనం ఎంపీ చదువుతామా, బైపీసీ చదువుతామా, సిఈ చదువుతామా, ఎంఈసీ చదువుతామా, ఒక ఇంపార్టెంట్ గ్రూప్స్ ఒక 4-5 గ్రూప్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ గ్రూప్ నేమ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అంటే ఫస్ట్ ఎంపీసీ, ఒకవేళ ఎంపీసీ నాకు కాలేజీలో సీట్ రాకపోతే నెక్స్ట్ బైపీసీ కావాలి, బైపీసీ కూడా రాకపోయిందా సైన్స్ గ్రూప్ లేవా, ఎంఈసీ మ్యాథ్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఈ గ్రూప్ కావాలి, లేదంటే సిఈసి ఈ గ్రూప్ కావాలి. ఇలా 4 గ్రూప్స్ అనే మనం ఆప్షన్ వేరు పెట్టుకోవాలి. ఒకే గ్రూప్ 4 దగ్గర పెట్టడం అయితే ఎలిజిబిలిటీ తీసుకోరు. ఇది చేసిన తర్వాత మనం ప్రివ్యూ ఒకసారి చూసుకుంటాం అనమాట. ఈ విధంగా ప్రివ్యూ చూసుకునే ముందు మన స్కూల్ అడ్రస్, ఆల్ టికెట్ నెంబర్లు ఇవన్నీ సరిపోయలేవా, నేమ్స్ అన్ని సరిపోయలేవా అని ఒకసారి ఆప్షన్ చూసుకోవాలి. ఇక్కడ ఫోటో సిగ్నేచర్, ఫోటో పైన ఉండాలి, సిగ్నేచర్ కింద రెండు కలిపి కంబైన్గా బ్లాక్ ఇంక్ పెన్ సైన్ ఉన్న విధంగా కొద్దిగా చూసుకోండి. ఆ సైన్ ఫోటో కలిపి మనం 50 KB లో
ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ఇమేజ్ అయితే మనం అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా క్వాలిటీ ఫోటోని ఒకసారి షూట్ చేసుకోండి. మరి ఏదో స్టిల్స్ తీసుకున్న ఫొటోస్ కాకుండా ఒక పాస్పోర్ట్ టైప్లో ఫొటోస్ అయితే తీసి పెట్టుకోవడానికి అయితే చాలా వీలుగా చూసుకోండి. ఆల్రెడీ మీకు చెప్పాను ఈ గ్రూప్స్ అని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఈ విధంగా చేసుకొని లాస్ట్లో సబ్మిట్ కొడితే అప్లికేషన్ ఫామ్ వస్తుంది.